రైట్. ఎందుకంటే సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు కాదు కదా సార్ ఆయన మాట్లాడింది. ఓకే, బాబు బాబు కూడా మనతో జాయిన్ అయ్యారు. బాబు పాలూరు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి బాబు హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, బెదిరిస్తున్నారు, వడ్డీతో సహా చెల్లిస్తాము అంటున్నారు, సిద్ధంగా ఉండాలంటున్నారు. మనం 2024 ఎలక్షన్ ముందు సిద్ధం సభలతో ఆయన ఎలా వదలగొట్టారో ఇప్పుడు కూడా అది ఏదో చేద్దామని చెప్పి చూస్తున్నారు సార్. మొన్నటి వరకు జమిలీ కళలు వచ్చాయి ఈయనకి, ఇప్పుడేమో 3 ఏళ్ల కళ స్టార్ట్ చేశాడు, స్టోరీలు చెప్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇప్పుడు ఎలా ఉందంటే మానసిక స్థితి సరిగా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 వరకు ఏవేవైతే చేశారో, ఎలాంటి అక్రమ అరెస్టులు చేయడం కానీ, అలాగే అవినీతి చేయడం కానీ, ఇవన్నీ చేశారో అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పి అన్ని ఆయన గతంలో చేసినవే ఇప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఆయన అక్కడ ఉండిపోయాడు, 2019 నుంచి 2024 మధ్యలో ఉండిపోయాడు అనమాట. అప్పుడు ఆయన ఏమేమి చేశాడో, అవినీతి అంటే జగన్ కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమ అరెస్టులు అంటే జగన్ కేర్ ఆఫ్ అడ్రస్, గంజాయి దేశాలు దాటిపోయి ఏ దేశంలో దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చేది. అంటే గంజాయి అంటే జగన్ రెడ్డి అంటే గంజాయి. సో భూదందాలు కానీ ఏ విషయంలో తీసుకున్నా ఆయన అంటాడు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతాడు, చీప్ లిక్కర్ గురించి మాట్లాడతాడు, ప్యాకెట్ క్లబ్ల గురించి మాట్లాడతాడు. ఎక్కడ ప్యాకెట్ క్లబ్లు అవుతున్నాయో అర్థం కావట్లేదు. 2019 నుంచి 2024 మధ్యలో కదా ప్యాకెట్ క్లబ్ల గురించి మనం మాట్లాడుకున్నది. 2019 నుంచి 2024 మధ్యలో కదా గంజాయి విచ్చలవిడిగా పంచుతున్నారని చెప్పి సాగు చేస్తున్నారు, స్వయంగా రాష్ట్ర పంటగా ఈయన కొనసాగిస్తున్నాడని చెప్పి మనం మాట్లాడుకున్నది. 2019 నుంచి 2024 మధ్యలో కదా భూదోపిడీల గురించి మనం మాట్లాడింది. 2019 నుంచి 2024 మధ్యలో కదా అవినీతి గురించి మాట్లాడింది. ఆ విషయాలు ఏమైనా మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు? ఆయన దగ్గర మాట్లాడడానికి ఏమీ లేక 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏవేవైతే దుశ్చర్యలు చేశారో, ఏవైతే దుష్ట పరిపాలన చేశారో అవన్నీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు కూడా చాలా తేటతలంగా తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఆయన మాట్లాడే విధానం చూడండి, ఆయన ఎక్కడ కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. ఓకే, సో మీకేం భయం లేదు? భయం ఎందుకు సార్? ఇప్పుడు ఆయన ఏదో రప్ప నరికేస్తాడంటే కాదండి, చాలా కాన్ఫిడెంట్ గా 29లో మేమే వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏడాదిలోనే పూర్తి వ్యతిరేకత వచ్చిందని, సర్వేలు కూడా కూటమి ప్రభుత్వం పాలన మీద వ్యతిరేకత మొదలయ్యింది. 70 మంది అని అంటారు, 80 మంది అని అంటారు వ్యతిరేకం ఉన్నదని. అలాగే జనసేన విషయానికి వస్తే 14 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, 3 మీద అయితే పూర్తి అసంతృప్తితో ఉన్నారట. ఇవన్నీ కూడా అబద్ధాలా? సర్వేలు అన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా?